రాత్రి 12 గంటలు. గ్రామమంతా నిద్రపోతోంది. కాని ఆ ఒక్క ఇంట్లో మాత్రం దప్పు శబ్దాలు గుండెలని దడిపించిస్తున్నాయి. పసుపు, కుంకుమ, వేప ఆకులు, వాటితో పాటు ఒక మనిషి చేస్తున్న ఆర్తనాదలు. మనం దీనిని పూనకమంటాం. కాని ఆ క్షణంలో ఆ వ్యక్తి అసలు ప్రపంచంలో ఉండడు. వారి కళ్ళాలు ఒక విచిత్రమైన మెరుపు. అది చూస్తే ధైర్యమున్నవాడికి కూడా చెమటలు పడతాయి. అసలు ఆ సమయంలో వారికి ఏం జరుగుతోంది? వారి శరీరం వారి అదుపులో ఎందుకు ఉండడు? ఒక సాధారణ గృహిణి లేదా ఒక రైతు దప్పు శబ్దం వినగానే వారి శరీరంలో చలనాలు మొదలవుతాయి. తలని వేగంగా తిప్పడం, నాలుక బయటకి పెట్టడం, కళ్ళనుంచి నిప్పులు కురిపించడం. పెద్ద పెద్ద శిక్షలు వేసినా, వాము కొట్టినా వారికి నొప్పి తెలియదు. సైన్స్ దీనిని అడ్రెనలిన్ రష్ అంటుంది. కాని ఆ శక్తి మనిషిది కాదు అని నమ్మేవారు కోట్లలో ఉన్నారు. ఈ అవస్థలో వారు చెప్పే మాటలు వాక్కుగా భావిస్తారు. కాని ఇందులో నిజమెంత? ఈ రహస్యాన్ని ఛేదించే ముందు ఒక చిన్న మాట. ప్రపంచంలో ఉన్న ఇలాంటి ఎన్నో మిస్టరీస్, భయంకరమైన నిజాలు మీకు తెలియాలి అంటే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. రండి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. విజ్ఞానం అంటే సైన్స్ ప్రకారం పూనకం అనేది ఒక డిసోసియేటివ్ ట్రాన్స్ డిసార్డర్. అంటే మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి తన మెదడులో క్రియేట్ చేసుకున్న ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోవడం. దీనిని మాస్ హిస్టీరియా అని కూడా అంటారు. ఎప్పుడైతే మనసు తట్టుకోలేని దప్పలు తింటుందో లేదా ఎక్కువ స్ట్రెస్లో ఉంటుందో మెదడు తన నుంచి తాను తప్పించుకోవడానికి దేవుడి రూపాన్ని లేదా దెయ్యం రూపాన్ని ధరిస్తుంది. ఇది నాటన కాదు, అది ఒక మానసిక అవస్థ. కానీ ఇక్కడే అసలు శోకం దాగుంది. పూనకం పేరుతో జరిగే హింసని మనం చూడలేం. దెయ్యం పట్టింది అని చెప్పి అమాయకులైన ఆడవారిని వేప మండలతో కొట్టడం, కాలుతున్న నిప్పులపై నడిపించడం. ఇది వైద్యమా లేక వేధింపా? ఎంతోమంది మానసిక రోగులు సరైన వైద్యం అందక ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి కావలసింది డాక్టర్, కాని మనం ఇస్తున్నది భయం. చివరకు ప్రశ్న మిగిలే ఉంది. పూనకం మనిషి సృష్టించుకున్న భ్రమ లేక శక్తి స్వరూపమా? ఒకటి మాత్రం నిజం, మనం దేవుడిని చూస్తున్నామో లేదో తెలియదు. కానీ ఆ ఆవేశంలో మనం మనిషిని మాత్రం హింసిస్తున్నాం. అసలు దెయ్యం బయట ఉందా లేక మన మూఢనమ్మకం అనే రూపంలో మన లోపలే ఉందా? ఆలోచించండి.